అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే యెహోవా నామము బలమైన దుర్గము. ఇక్కడ నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని వాక్యం చెప్తుందన్నమాట. నిజానికి నీతిమంతుడు అంటే ఎవరు అంటే దేవుని రక్తంలో ఎవరైతే కడగబడి దేవునికి మహిమకరంగా జీవిస్తారో వారు నీతిమంతులు అని వాక్యం చెప్తుందన్నమాట. అంటే నిజానికి దేవుని నమ్ముకోవడము, దేవుని యొద్దకు రావడము, నీటి మూలంగా దేవుడు చెప్పినట్లు బాప్తిస్మం పొందడము, దేవుని ఆజ్ఞలను అనుసరించడము, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడము, అలా చేస్తే ఏమైందంటే నీతిమంతులుగా మీరు ఎంచబడతారు అని వాక్యం చెప్తుందన్నమాట. కాబట్టి మీరు అలా చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని రక్తంలో కడగబడ్డారు కాబట్టి నీతిమంతులుగా తీర్చబడతారు ఖచ్చితంగా కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమంటే నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని. ఇప్పుడు నీతిమంతుడు ఎప్పుడైతే దేవుని రక్తంలో కడగబడ్డాడో అప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కాబట్టి అప్పుడు ఆ నీతిమంతునికి ధైర్యం. ఏం ధైర్యము అంటే నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఏమైనా పర్లేదు. ఎందుకంటే నేను నా తండ్రి రక్తంలో కడగబడ్డాను కాబట్టి, ఆయన నాకు తండ్రి కాబట్టి ఆయనే చూసుకుంటాడు. నేనెందుకు అనవసరంగా టెన్షన్ పడాలి, నేనెందుకు అనవసరంగా ప్రెషర్ పడాలి, నేనెందుకు భయపడాలి, బాధపడాలి అని చెప్పి అన్ని విషయాలను బట్టి కూడా ధైర్యంగా ఉంటాడనమాట. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని చెప్పేసి వాక్యం చెప్తుంది కదా, అలా కదా. కానీ దేవుని రక్తంలో కడగబడకుండా దేవుని ఎద్దకు రాకుండా ఉన్నవారు ఉంటారు కదా అన్యులు, వాళ్ళైతే ఈ పరిస్థితులను బట్టి ధైర్యంగా ఉంటారా అంటే చాలామంది కృంగిపోతుంటారు, కుమిలిపోతుంటారు, బాధపడుతుంటారు, భయపడుతుంటారు. అయ్యో నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏంటో అని ఇలా ఉంటారు కదా. కాబట్టి అందుకే ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, ఆయన రక్తంలో కడగబడతారో వారినే దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఆయన నామం వారికి ఎలా ఉంటుందంటే బలమైన దుర్గము. బలమైన దుర్గము అంటే ఆ దుర్గాన్ని పడగొట్టడానికి కానీ పగలగొట్టడానికి కానీ ఏం చేయడానికి కూడా కుదరదు, కష్టం అలా అన్నమాట. బలమైన దుర్గం కాబట్టి నీతిమంతులు ఏం చేస్తారంటే అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా యెహోవా నామం బలమైన దుర్గము అనే. ఆ బలమైన దుర్గము అంటే ఆ పేరు అంటే బలమైన దుర్గము అని ఒక పేరు చెప్పాడు కదా. ఆ పేరు అంటే ఆ వ్యక్తి అని అర్థం. బలమైన దుర్గము అంటే ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే దేవుడు. ఆయన మించిన బలవంతుడు కానీ శక్తిమంతుడు కానీ ఎవరు లేరు కదా. ఆయనకి పేరే ఉంది కదా, ఎల్ షడ్డాయ్, సర్వశక్తిమంతుడు అని. కాబట్టి ఆ వాక్యంలో అయితే అలా చెప్పడం జరిగిందనమాట. తర్వాత చూసుకుంటే నీతిమంతులు అందులోనికి పరిగెత్తి క్షేమంగా ఉంటారనమాట. ఇక్కడ క్షేమము అంటే ఇప్పుడు ఈ విశ్వం అంతట్లో కూడా చూసుకుంటే క్షేమకరమైన చోటు ఏదన్నా ఉంది అంటే ఏముంది అంటే యెహోవా దేవునిలోనే ఉందన్నమాట. అంటే దేవునిలోనే క్షేమం ఉంది, ఇంకెక్కడ క్షేమం లేదు కదా. ఇప్పుడు లోకంలో మనకి క్షేమం ఉంటుంది పలానా చోట అంటే నువ్వు పో ఎక్కడన్నా దాక్కో ఏమన్నా చెయ్యి, నీ క్షేమం ఉంటుందేమో చూద్దాం. క్షేమం దొరకదు. మనం అనుకుంటాం ఒకవేళ ఉంటుందేమో అని, వెతుకుతాం ఉంటుందేమో అని, కానీ ఉండదు. చూసుకోండి, ఇప్పుడు కావచ్చు ఇంకెప్పుడైనా కూడా కావచ్చు, భద్రత అనేది దేవుని దగ్గర తప్ప మరెక్కడ కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే నీతిమంతుడు ఏం చేస్తాడు, తెలివిగా లోకంలో మనుషుల దగ్గర కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ దాక్కోడు, పరిగెత్తి సురక్షితంగా ఉండే చోటుకి వెళ్తాడు. ఆ సురక్షితమైన చోటు ఎక్కడ అంటే దేవుని నామము క్రింద, దేవుని చేతి క్రిందకి వెళ్తాడనమాట. దేవుని రెక్కల నీడలోకి వెళ్తాడనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ వాక్యం ద్వారా యెహోవా నామం బలమైన దుర్గము అని. నీతిమంతులైతే ఖచ్చితంగా అందులోని పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. అదే దేవుని నమ్ముకోని ప్రజలు, నీతిమంతులు కానివారు ఏమవుతారంటే దేవుని బలము వాళ్ళకి తెలియదు, ఆయన బలమైన దుర్గమని వాళ్ళకి తెలియదు కాబట్టి, అది సురక్షితమైన చోటు అని వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడికి రారు అని చెప్తుందన్నమాట వాక్యం అయితే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే నీ బలమైన దుర్గం ఎవరు? నీ పరిస్థితిని బట్టి నువ్వు
అన్ని విషయాలను బట్టి కూడా సురక్షితంగా ఉండాలని ఎక్కడికి పరిగెత్తున్నావు బాగా ఆలోచన చేసుకో. క్రైస్తవం రండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి యెహోవా నామం బలమైన దుర్గమని మాతో మాట్లాడినందుకు, మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. నీతిమంతులైతే ఖచ్చితంగా అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారని తెలియజేసినందుకు స్తోత్రాలు. దేవా, మీ రక్తంలో కడగబడి మిమ్మల్ని నమ్మి విశ్వసిస్తూ తండ్రి మీ ఆజ్ఞలను అనుసరించి నడిచే ప్రతి ఒక్కరిని కూడా మీరు నీతిమంతులుగా తీర్చారు. అందుని బట్టి కృతజ్ఞతలు. వారందరూ కూడా తండ్రి పరిగెత్తి సురక్షితమైన చోటుకు వస్తారు. ఆ సురక్షితమైన చోటే మీరు తండ్రి. యేసయ్య, అందుని బట్టి కృతజ్ఞతలు. మీరు మా అందరికీ కూడా బలమైన దుర్గము, మా కొండ, కోట, మా ఆశ్రయ దుర్గము, సమస్తం అన్నీ మీరే యేసయ్య. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు ఈ రీతిగా ఎంతమంది అయితే కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ఎంతమంది అయితే ఇలా ప్రార్థిస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, వారందరికీ కూడా మీరు బలమైన కోటగా, దుర్గముగా, ఆశ్రయ దుర్గముగా ఉండమని సహాయం చేయమని ప్రార్థిస్తాం తండ్రి. వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయమని, దయ చూపెట్టమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.